హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజున మా ఇంటి పండగ ఇది. మేము కార్తీక పౌర్ణానికి అత్తయ్య గారి ఇంటికాడే పూజ అన్నది చేసుకుంటాం. అందరం పొద్దునుంచి ఉపవాసం ఉండి సాయంత్రంకి దంపతులతో పీటల మీద కూర్చొని అదంతా చదివిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం చంద్రునికి పున్నమ చంద్రునికి పూజ చేసుకొని దీపాలన్నీ పెట్టుకొని పొద్దున్నుంచి ఉపవాసం ఉండి పున్నమ చంద్రుకి మొత్తం 360 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత అందరం పున్నమ చంద్రుకి దండం పెట్టుకుంటాం. మేము నలుగురు తోటికోడలు, నేను రెండో దాన్ని. తర్వాత పూజ అంతా అయిన తర్వాత పంతులు గారు మా ఆయన గారే పంతులు గారు పీటల మీదకి వచ్చిన ఆయమని వ్రతం చేసుకున్న వాళ్ళందరూ ఉపవాసం ఉండి వ్రతం చేసుకున్న వాళ్ళందరూ ఆయనకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అన్నీ తీసుకుంటారు. ఎందుకంటే పూజ కథ అన్నీ ఆయనే చేస్తారు. అందుమూలన మా ఇంటికి ప్రస్తుతానికి ఆయనే పెద్ద ఆయన. అందుకని అందరూ పిల్లలతో సహా అందరూ ఆయన ఆశీర్వాదం అనేది తీసుకుంటారు. అలాగా దండం పెట్టించుకోవడం కూడా ఆయనకి చాలా ఇష్టం. ఎందుకని వారు ఫస్ట్ నుంచి ఈ కార్తీక పౌర్ణమి అనేది మా ఇంట మేము చాలా పెద్ద పండుగలా చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా చేసుకున్నాం.